ఇప్పుడు సెక్షన్ 14 అంటే పనిష్మెంట్ ఫర్ యూజింగ్ చిల్డ్రన్ ఫర్ పోర్నోగ్రఫిక్ పర్పస్. చిన్నపిల్లల్ని అంటే శిశువుల్ని అంటే మైనర్ని ఎవరైనా సరే పోర్నోగ్రఫిక్ పర్పస్గా వాడుకుంటే మాత్రం వాళ్ళకి 5 సంవత్సరాలు తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అది 7 సంవత్సరాల వరకు కూడా పొడిగించవచ్చు. అలాగే దాంతోపాటు జరిమానా కూడా విధించబడుతుంది. మనకు తెలుసు పోర్నోగ్రఫీ పర్పస్ అంటే ఏంటిది, 3 విషయాలు మనం చెప్పుకున్నాం ఇంత ముందు సెక్షన్లో. ఒకటి, ఒక శిశువు యొక్క లైంగిక భాగాలు కనపడే విధంగా చేయడము. రెండోది, ఒక శిశువును వాస్తవం లేదా కల్పిత లైంగిక చర్యలో పాల్గొనేటట్లు ఉపయోగించుకోవడము. మూడోది, ఒక శిశువు యొక్క అసభ్యకరమైన లేకపోతే అశ్లీల ప్రదర్శన చేయించడం. ఈ మూడిటికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళకి 5 నుంచి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అలాగే జరిమానా కూడా విధిస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి చట్టము. ప్రతి ఒక్కరికి తెలియాలి. తద్వారా మనం చిన్నపిల్లల యొక్క భద్రతను మనం కొనసాగించవచ్చు. ఎందుకంటే చిల్డ్రన్ సేఫ్టీ అనేది పోలీసులు, పొలిటీషియన్స్, టీచర్లు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మైనర్స్ చాలా పటిష్టంగా మంచిగా ఉంటారో, బాగా చదువుకుంటారో, జీవితంలో పైకి వస్తారో, దేశ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఎప్పుడైతే వాళ్ళని ఎవరైనా ప్రలోభ పెట్టి, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఈ పాకెట్ ఇవ్వడం కూడా ఎట్లా పడితే అట్లా వాళ్ళ పేరెంట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కలిసి శారీరకంగా వాళ్ళు మోసపోతున్నారు. డబ్బులకు ఆశపడి, వాటిగా ఆశపడి వాళ్ళని చాలా పోర్నోగ్రఫిక్ వీడియోస్ కూడా వాడుకుంటున్నారు మైనర్స్ని. సో ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడితే మాత్రం చాలా కఠిన శిక్ష ఉంటుంది. బెయిల్ కూడా రావడం చాలా 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 కష్టం. సో దయచేసి మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.